హాయ్ బడ్డీస్, వీడియో అయితే చాలా బాగా వచ్చిందనమాట. చాలా ఫన్నీగా ఉంది. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. పక్క అయితే మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీను విజిట్ ఛానల్. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అట్లా బయటకు వెళ్దాంరా అంటే సరేలే వీకెండ్ కదా అని చెప్పి నేను కూడా అట్లా బయటకు వెళ్ళామన్నమాట. సాయంత్రం పనైనాక కిందికి పోయి నీదో బ్యాచ్. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి నేనైతే చిన్నగా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో మా వాళ్ళు అయితే అంత ప్లానింగ్లో ఉన్నమాట. ఏమైనా గేమ్స్ ఆడుకున్నామా, ఏమైనా సాంగ్స్ పాడుకున్నామా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే దిగుదాము అని చెప్పేసి తినైతే పైకి వెళ్ళేసి నాకైతే మంచిగా కొన్ని ఫొటోస్ తీయండి అని చెప్పింది. మా వాళ్ళు అయితే కొంచెం జోక్స్ వేస్తున్నానంట. ఏమన్నా జరిగితే నెక్స్ట్ పేపర్లో నీదే వస్తుంది అని చెప్పేసి. సో తిని బాగా ఎంటర్టైన్మెంట్ చైల్డిష్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏంద్రా రోజు రోజుకి తిక్కలదవుతుంది. చెప్పాం కదండి, చైల్డిష్ మెంటాలిటీ అని. చూడండి ఎట్లా ఎగురుతో దూకుతుందో. సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి కొంచెం అయితే సాంగ్ అయితే పెట్టుకుని ప్లానింగ్లో ఉన్నారు. బుర్ర నీకు అసలు నాకు లేదు, నేను వాడను. ఏదో స్నాప్ తీసుకుంటే మా వాళ్ళు అయితే మాకు కూడా ఇది స్నాప్ ఏమి ఒక్కటే పెట్టుకుంటావా స్టేటస్ అని చెప్పి మా వాళ్ళు అయితే ఇది చేస్తుండ్రు. సో మొత్తానికి అయితే తనైతే ఇంక అందరికైతే సెల్ఫీ తీసి ఒక చిన్న స్నాప్ అయితే వేసుకునింది అనమాట. దీనికి కూడా మా వాళ్ళు ఫైట్ అనమాట. సో మా వాళ్ళు అయితే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. దీని అంతలోపల గ్యాప్లో అయితే సానే పాడబట్టుకుని అయితే డ్యాన్స్ అయితే చేస్తుంది. సో డ్యాన్సర్ అయిపోయింది, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అనమాట. సో వాళ్ళకి ఇలా వేద్దాం అని చెప్పి నేర్పిస్తుంది అనమాట. సో అన్ని కళలు అయితే ఉన్నాయి దీని దగ్గర. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడు. ఈ పాటలు డ్యాన్సులు వీళ్ళ వల్ల కాదని చెప్పేసి మొత్తానికి అయితే ఒక గేమ్ అయితే ప్లాన్ చేసుకున్నారనమాట. ఈ గేమ్ అయితే ఆడదామని చెప్పి ఫిక్స్ అయ్యి అయితే ఇంకా గేమ్ అయితే ఆడుకుంటున్నారు. సో దానికోసం అయితే పక్షులు అయితే వేస్తున్నారు అనమాట. సో చూడండి, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అందుకే మధ్యలో మాత్రమే వాయిస్ ఓవర్ వచ్చి వీళ్ళ వాయిస్ అయితే పెడుతున్నాను అనమాట. నాకు బాగుంటుందని చెప్పేసి. చూడండి, వీడియో అయితే నాకు చాలా బాగా వచ్చింది. సో మొత్తానికి అయితే ఇతనైతే దొంగ అయితే వచ్చిండు. మా వాళ్ళు చాలా గేమ్స్ అయితే ఆలోచించినారు, ఆ టైంకి ఏమి గుర్తు రాలేదు. సో మొత్తానికి ఇది ఒక గేమ్ అయితే గుర్తొచ్చిందంట. ఇది లండన్ అనమాట. సో లండన్ అని చెప్పుకోవాలా. ఎవరన్నా అంటే చెప్పిన తర్వాత షాక్లో ఉండిపోవాలన్నమాట. అంటే స్టాచ్యూలా ఉండిపోవాలా. ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాళ్ళు అవుట్ అయినట్టు అనమాట. సో మా వాళ్ళకి చాలా గేమ్స్ అయితే గుర్తు రాలేదన్నమాట, చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకునేవి. సో మీకు ఎవరైనా గుర్తుంటే కింద అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం మేము అలా వెళ్ళినప్పుడు అయితే పక్క అయితే ఆ గేమ్ అయితే ట్రై చేస్తాము. సో తనైతే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కానీ కనుక్కోలేకపోయింది అనమాట. సో తను లాస్ట్కి అయితే ఒకనైతే ఫైండ్ అవుట్ చేసింది, దొంగ అయితే వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా ఆడినారనమాట. ఇంకా అంతలోపల తిని కూడా కనుక్కోలేకపోయినా ఈజీగా అవుట్ అయిపోయినారనమాట. సో అంతలోపల మా ఆఫీసులో కొంతమంది అయితే వచ్చి కనపడినారనమాట. వీళ్ళైతే మేము కూడా ఆడతామని చెప్పేసి ఆ గేమ్ వద్దు ఇంకో గేమ్ ఆడదామని చెప్పి అయితే ప్లాన్ అయితే చేసిందనమాట. సో ఇది గేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదనమాట. దీన్ని కోకోకోలా అనమాట అంటారు మా ఊళ్ళో మాస్టర్ అయితే. ఇంకా ఇదైతే ఆడినారనమాట. ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ అయ్యింటుంది, బాగుంటుంది, కొంచెం పెద్ద గేమ్ కదా అని చెప్పేసి అయితే మొత్తానికి అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో చూడండి, నేనైతే చిన్నగా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. వీళ్ళైతే చాలా ఫన్నీగా అయితే వచ్చిందనమాట. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇట్లా పెడితే బాగుండదు, మధ్యలో ఏదైనా టాస్క్ అయితే పెడితే బాగుంటుంది ఓడిపోయిన వాళ్ళకి అని చెప్పి అయితే ఒక టాస్క్ కూడా ప్లాన్ చేసినారు. సో తను ఎవరికి వస్తుందో టాస్క్ చూద్దామని చెప్పేసి ఆయన అనుకున్నారు, కానీ టాస్క్ అయితే చేయలేకపోయినారు. అందరూ అయితే అడిగినారు టాస్క్ చేయాలి. తినైతే అవుట్ అయిపోయిండు. తినకైతే టాస్క్ చేయాలని చెప్పేసి మా వాళ్ళు అయితే అందరూ అయితే ప్లాన్ చేసి సో మేము ఇంకా మా బ్యాచ్ ఆడుకునేటప్పటికైతే ఇంకొంతమంది అయితే వచ్చేయాలన్నమాట. ఆ పక్క అయితే వాళ్ళ బర్త్డే విషెస్ అయితే ఉందని వాళ్ళైతే బర్త్డే అయితే చేసుకున్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా లాస్ట్గా ఒక గేమ్ అయితే ఆడుకొని వెళ్ళిపోదాంలే, ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పేసి మా వాళ్ళు అయితే అనుకున్నారు. సో ఫైనల్గా ఒక గేమ్ అయితే ఆడేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినారనమాట. ఎందుకంటే ఇంకా పబ్లిక్ ప్లేస్ కాబట్టి అందరూ వస్తూ ఉంటారు, మనం అయితే ఉండలేము కదా. సో అందుకోసం అయితే ఇంకా వెళ్ళిపోదామని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయినాం అనమాట. లాస్ట్గా ఫైనల్గా ఒక రౌండ్ అయితే ఆడుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేసిండు అనమాట. సో మొత్తానికి అయితే డ్యాన్స్ అయిపోయింది, గేమ్స్ అయిపోయినాయి. ఇంకా మా అందరూ ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు బర్త్డే జరుపుకొని. సో అప్పుడే ఇంకేం వెళ్తాంలే, ఇంకొక గేమ్ అయితే ఆడుకున్నాం ఏదైనా అని చెప్పి థింక్ చేసి బాగా వీళ్ళైతే ఈ గేమ్ అయితే ప్లాన్ చేసుకున్నారనమాట. సో ఇట్లా చిన్నప్పుడు మేమైతే చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఇదైతే, స్కూల్లో కూడా కాలేజీలో కూడా. సో ఇంక నెక్స్ట్ అయితే వీళ్ళైతే ఇది గుర్తొచ్చి ఇదైతే ఆడుతున్నారనమాట. చేయలు అయితే మాత్రం చాలా రెడ్డిష్ అయిపోయినాయి అందరికీ. సో చూడండి, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరైతే లాస్ట్
సో మళ్ళీ అయితే ఎనర్జీ వచ్చేసింది. లాస్ట్ ఒక చిన్న డ్యాన్స్ అని చెప్పేసి కోయిల సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే చేస్తానికి రెడీ అయినారనమాట. సో తినైతే చెప్తుంది ఇలా చేద్దామని. మా వాళ్ళు చిల్ అవుతున్నప్పుడు మా ఆఫీస్లో టీమ్ లీడర్ అనమాట ఈ అన్న ప్రాజెక్ట్కి. సో ఇంకా మమ్మల్ని చూసి అయితే మా దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట, ఏం చేస్తున్నారు ఈ టైంలో అని చెప్పి. ఇంకా మా వాళ్ళు అయితే కాసేపు చిల్ అవుతున్నామన్నా అని చెప్పేస్తే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏముండదు, ఒక కంటెంట్ ఉండదు, ఏముండదు. అసలు సబ్స్క్రైబ్ చేయొద్దు. ఓకే, బై బాయ్.